అందరికీ నమస్కారమండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్న జరిగిన 'బిగ్ బాస్' విశేషాలు చెప్పుకుందామండి. 'బిగ్ బాస్' ముచ్చట్లనమాట. ఏముంది ప్రియా, శ్రీజ కాసేపు మాట్లాడుకున్నారు. శ్రీజని నామినేట్ చేశారు గదండీ! నామినేట్ చేసినా కూడా పాపం డెమోన్ పవన్ సేవ్ చేశాడు. కాకపోతే ఏంటంటే శ్రీజని భరణి గారు అన్నారు గదా! నీవు నెగెటివ్ అయిపోయావంటే నీతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అన్నందుకు ఆవిడ ఫీల్ అయ్యి సేవ్ అయిపోయినా గూడా ఏడుతూ ఉందనమాట. ఇంకా ఏడవ అంటే బాధ కలిగింది ఆ అమ్మాయికి. పాపం ఏడుస్తూ ఉంది. అదొక కాసేపు జరిగిందండి. తర్వాతేమో రీతు, డెమోన్ పవన్ మీటింగ్ అనమాట. ఆళ్ళేం జేశారు, రీతు ఏం జేసింది, డెమోన్ పవన్ గురించే నామినేట్ అయింది. ఎందుకంటే డెమోన్ పవన్‌ని కెప్టెన్ చేశానని చెప్పి నామినేట్ అయింది. ఆ విషయం తెలిసినా కూడా అది శ్రీజని డెమోన్ పవన్ సేవ్ చేసాడు గానీ, ఈ అమ్మాయిని సేవ్ చేయలేదు రీతుని. అందుకోసం ఆ అమ్మాయి నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అదయిపోయింది, ఇదయిపోయింది. బుజ్జగింతలు, బుజ్జగింపులు అయన్నీ జరిగాయండి కాసేపు. అది కాసేపు జరిగింది. తర్వాత కళ్యాణు, రాము, ప్రియ, శ్రీజ వీళ్ళందరూ కాసేపు డిస్కషన్. తర్వాత ఇమ్ము, భరణి అక్కడ శ్రీజని చూసేసేసి తనూజ వచ్చేసేసి భరణి గారి మీద కొంచెం ఫైర్ అయిందనమాట. కొంచెం అప్పుడాయన కూల్ చేసేసి నాన్న, నాన్న అంటుంది కదా తనూజ భరణి గారిని. అయితే కూల్ చేసి ఆ అమ్మాయిని కామ్ చేసేసి పంపించేసారు. పంపించేసిన తర్వాత అక్కడ వినేసి ఇక్కడ రేజ్ అయిపోయింది. ఏమి చేయలేదు. ఇంక మామూలుగా ఎళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా భోజనం సెక్షన్‌కొచ్చేసేటప్పటికి మన హరీష్ గారు వంట చేస్తున్నారు. వంట చేస్తుంటే వంట చేయాలనుకున్నారు. ఆయన బ్రేక్‌లో ఉన్నారు. మామూలుగా ఖాళీగా కూర్చొనుంటే సంజనాకి ఆకలేసేస్తుందంటే, సంజన గారొచ్చి "ఆకలేస్తుంది నాకేదైనా చెయ్యు" అంటే, ఆయనొచ్చి చేసే లోపలికి ఈవిడే టమాటా రైస్ చేసేసుకోవడానికి రెడీ అయిపోతుందనమాట. ఆవిడకి, ఆయనకి కాసేపు డిస్కషన్. హరీష్ గారిని ఏమన్నా అంటే ఊరుకుంటాడాయన? ఊరుకోడు. కాకపోతే ఏంటంటే ఈవిడకేమో ఆకలేసేత్తంది తట్టుకోలేకపోతున్నానని ఈవిడంటది. ఆయనేమో ఆగాలి కదా! కాసేపు మేమున్నదే అందుకోసం కదా! అని చెప్పి ఆయనంటాడు. అలా కాసేపు డిస్కషన్ జరిగిందండి. తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే, నెక్స్ట్ డే మార్నింగు ఏం పాట 'గణగణ గణ గణ గుణ గణగణ గణ గణ గుండెలదయ' పవన్ కళ్యాణ్ గారి సాంగ్ తోటి గుడ్ మార్నింగ్ సాంగ్ తోటి స్టార్ట్ అయిపోయారు. కాసేపు డాన్స్ చేశారు బానే ఉంది. తర్వాత వాష్‌రూమ్ దగ్గర తనూజను, ఇమ్మునును, సంజన గారు కాసేపు కొంచెం కామెడీ. ఆయన బట్టలు బయటకొచ్చి యేసుకుంటున్నారు గదా! అప్పుడు తనూజ అంటది బయటేసుకోవాలి ఇటీ అది ఇది అని చెప్పేసేసి తనూజ కాసేపు కామెడీ అది ఇమ్ముని కాసేపు కామెడీ చేసింది. అది కొంచెం బానే ఉంది. తర్వాత ఇమ్ము కాసేపు కామెడీ చేశాడు. వంట సెక్షన్ దగ్గర కూర్చొని అదేంటి లుంగీ కట్టుకొని చేశాడన్నమాట. ఏమని రీతు అంటుంటది. "అన్నయ్య నన్ను ఏదో అంటున్నాడు అన్నయ్య" అంటే, "పర్లేదమ్మా బావే పర్వాలేదు మన బావే. నువ్వు ఆయన కెప్టెనువో నీకు ఆయన కెప్టెనో ఏంటో తెలియట్లేదని" చెప్పి కొంచెం కామెడీ కాసేపు ఒక 5 నిమిషాలు నవ్వడానికి బానే ఉంది. అది అయిపోయిన తర్వాత రీతుని 'బిగ్ బాస్' గారు కన్స్ట్రక్షన్ రూమ్‌కి రమ్మన్నారు. 'బిగ్ బాస్' గారు కన్స్ట్రక్షన్ రూమ్‌కి రమ్మంటే అందరూ తిడతారో ఏదన్నా జరుగుతదేమో అనుకున్నారు. కాదండి మళ్ళీ హ్మ్. ఇదేంటి ఎలా ఉన్నారు? ఏంటి? అని అడిగితే బానే ఉన్నాను. అది ఇది అని జెప్పింది. చెప్పిన తర్వాత తనకి చికెన్ అంటే ఇష్టమంటండి. చికెన్ పెట్టారనమాట. చికెన్ కావాలి అంటే ఏం జేయాలి? అది ఏంటంటే సీక్రెట్స్ చెప్పాలనమాట. ఆ లోపల 'బిగ్ బాస్' లోపల ఉన్న కంటెస్టెంట్ యొక్క సీక్రెట్స్ చెప్పాలి. సీక్రెట్స్ చెప్తే నీకు చికెన్ తినొచ్చు. నీకు చాలా ఇష్టం గదా! అది ఇది అని జెప్తే తనూజాయి కాసేపు, డిమోన్ పవని కాసేపు అయి అందరికి తెలిసిన విషయాలే సీక్రెట్ అని జెప్పింది. అయితే 'బిగ్ బాస్' గారు ఒప్పుకోలేదు. 'బిగ్ బాస్' గారు ఒప్పుకోకుండా ఇంకా ఇంకా బెటర్‌గా సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే లేవండి. లేవు. నేను సాయంత్రం కనుక్కొని చెప్తానండి. అంతసేపు నా చికెన్ అలాగే ఉంచమంటే 'బిగ్ బాస్' గారు గూడా 'బిగ్ బాస్' ఏం చెప్పారంటే, "ఉంచుతాము. మీరు సాయంత్రం లోపలికి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి సీక్రెట్స్" అని జెప్పేసేసి పంపించారు. పంపిస్తే ఇంకా ఆ వేటలో రీతు అందరి దగ్గర కొంచెం అదేంటి అడుగుతూ మొత్తం మీద కనుక్కుంది కొన్ని కొన్ని విషయాలు. అంతలోపల సంజన గారిది ఏదో చిన్న లవ్ స్టోరీ చెప్పిందనమాట. ఆ లవ్ స్టోరీగా ఏదో కొంచెం చెప్పారు. అది నిజమో అబద్ధమో కూడా తెలియలేదు. ఆ తర్వాత కొంతమంది ఇంకోటి చెప్పారు. అలా ఏవో సేకరించింది మొత్తం మీద. ఇంకా చెప్పలేదు 'బిగ్ బాస్' దగ్గరికెళ్ళి. అదయిపోయిన తర్వాత ఇమ్ము నాలాగే ఇమ్ము ఏమంటున్నాడంటే, ఒక మంచి అమ్మాయిని పంపించండి 'బిగ్ బాస్' వీళ్ళకంటే అందంగా ఉండాలి అని అది ఇది అని చెప్తున్నాడు కదా! నిజంగానండి. వాళ్ళలో కంటే అందంగా ఉండాలి. వాళ్ళకంటే టాలెంట్‌గా ఉండాలి. మంచి అంటే ఫుల్ యాక్టివ్‌గా ఉండాలి. ఇప్పుడు ఎంతలా ఉన్నా కూడా సంజన గారు ఎన్ని దొంగతనాలు అవి ఇవి చేసినా కూడా సంజన గారు ఉన్నంత ఫుల్ యాక్టివ్‌గా అసలు దాంట్లో లోపల ఎవ్వరు కంటెస్టెంట్స్ అంత యాక్టివ్‌గా ఉండట్లేదు. ఆ! మీరు చూస్తూ ఉంటారు 'బిగ్ బాస్' చూడండి. తెలుస్తది తెలుస్తుంది. ఆవిడున్నంత ఏదో హుషారనమాట.
ఏంటి డల్‌గా ఉన్న కంటెస్టెంట్‌లందరిని మంచిగా ఉత్సాహంగా అంటే యాక్టివేట్ చేసేది ఆవిడే నన్నడిగితే. ఆవిడ ఎన్ని దొంగతనాలు చేయనివ్వండి, ఏం చేసినా కామెడీ కాసేపు ఆవిడి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది కాబట్టి అలాగా ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఒక అమ్మాయయితే చాలా బావుంటది. అందులోను సింగర్స్ అయితే ఇంకా బావుంటదని నా అభిప్రాయం అండి. ఇమ్ము గారితో నేను గూడా ఏకీభవిస్తున్నాననమాట. అలాగా జరిగిందండి. ఇమ్ము గారు అడిగారు. తర్వాత 'సంజన లవ్ స్టోరీ' అయిపోయింది గదండీ! అయితే యాపిల్ చెట్టు టాస్క్ ఇచ్చారు. అంటే టాస్క్ ఏమి గాదు. యాపిల్ చెట్టుని ఒక రెడీ చేశారు మంచిగా. రెడీ చేసి దాంట్లో ఒక్కొక్క యాపిల్ కాయకి మీద ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు రాసి వాళ్ళ పేర్లు తీసుకోమన్నారు. అవి కూడా వీళ్ళకి యూజ్ అవుతాయని చెప్పారనమాట. దాంట్లో ఉండే ఒక వస్తువు ఉంటది. లోపల ఏదో ఒకటుంటది. దాన్ని బట్టి అంటే దాని యొక్క కలర్ ముఖ్యం అనమాట. కలర్ ద్వారా వాళ్ళకి అదేంటి జరుగుతుంది గుడ్డా, బ్యాడా అనేది తెలిసిపోతదనమాట. అందుకు అది చేయమన్నారు. అయన్నీ కాయలు కోసుకున్నారు. కాయలు కోసుకునేటప్పుడు కోసుకోమన్నారు. కోసుకున్నారు. సుమన్ శెట్టి గారికి అందలేదు. శ్రీజ కోసిచ్చింది బానే ఉంది. అయితే చూపించమన్నారు ఎవరెవరికి ఏమొచ్చాయని. ఒకళ్ళకి రెడ్డు, బ్లూ, బ్లాకు అలా వచ్చాయి. ఏమన్నా మార్పు చేసుకోవాలని అడిగితే రీతు, శ్రీజ, ప్రియ, కంగారు, ఆత్రం ఆళ్ళేం చేశారు మేము మార్చుకుంటాం అని చెప్పేసేసి మార్చుకున్నారు. వాళ్ళకేమో బ్లాకొచ్చాయి. మొత్తం మీద దానికి ఏదో ఒక పర్పస్ ఉంటదనమాట వాటికి ముందే చెప్పాడాయన. నేను ఇన్నాళ్ళు బిగ్ బాస్‌లా కాదు కృష్ణుడిలాగా అన్నీ చేస్తుంటాను అది ఇది అని చెప్పారు. అది కొంచెం అది బావుంది. యాపిల్ చెట్టుని కూడా డెకరేట్ చేశారు. అది బానే ఉంది. తర్వాత ఫ్లోరా గారిని రిలీజ్ చేసేసారు. అయిపోయింది ఆవిడ పనిష్మెంట్. ఫ్లోరా గారిని రిలీజ్ చేసిన తర్వాత ఆ మధ్యలో అండి సుమన్ శెట్టి గారును, ఫ్లోరా గారు డాన్స్ చేశారు. ఆహ్, స ఫ్లోరా గారు డాన్స్ చేశారు బావుంది. తర్వాత సంజన గారు, భరణి గారు, ఫ్లోరా గారు పడుకున్నారు. కుక్కలు అరిచాయి చూసారా? అదొకటి. అది బానే ఉంది. పడుకున్న వాళ్ళకి ఇంతకుముందు ఏదో ఒక టాస్క్ ఇచ్చేవాళ్ళు పాపం. ఏదో ఒకటి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడమో, అదో ఇదో ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు డిమాండ్ పవన్ ఏం చేశాడంటే, మమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి. మీరందరూ పడుకున్నవాళ్ళు. అప్పుడు మీ పనిష్మెంట్ ఏమి ఉండదని చెప్తే కాసేపు భరణి గారేమో డైలాగ్ చెప్పారు మంచి డైలాగు. తర్వాత తర్వాత ఆశా శైని గారు, ఫ్లోరా గారును, సుమన్ శెట్టి గారు డాన్స్ చేశారు. తర్వాతనేమో సంజన కూడా డైలాగ్ చెప్పింది 'బుజ్జిగాడు' సినిమాలో డైలాగు ఉంచుకుందామే వాడిని ఉంచుకుందామే అని. అది కొంచెం కామెడీగా బానే చెప్పింది. తర్వాత రీతు, సంజన కాసేపు రీతు ఏం చేసిందనుకున్నారు? భలేగా గుర్తొచ్చింది నాకు. రీతు ఏం చేసింది? రీతు కాదండి సంజన. రీతు, సంజన మాట్లాడుకుంటే నారద మహామునిలాగా సంజన ఏం చేసింది ఒకటి చిన్నది పెట్టేసి ఎళ్ళిపోయింది. ఏంటి ఒక చిన్న గొడవనమాట. అదే నువ్వు డిమోన్, పవన్ బానే ఉంటారుగా! మరి ఎందుకు నిన్ను సేవ్ చేయలేదు? నేను నిన్నే సేవ్ చేస్తాననుకున్నాను. నువ్వు సేవ్ చేయలేదేంటి నిన్ను? మీరు చాలా క్లోజ్‌గా ఉంటారు కదా! మళ్ళీనేమో మీరు ఆ అమ్మాయినెందుకు శ్రీజాని సేవ్ చేసాడు. నిన్ను సేవ్ చేయలేదు. నువ్వు ఆయనతో మాట్లాడావా డిమోన్ తోటి అని చెప్పి ఒక చిన్నది ఒక రాయేసిందనమాట దాంట్లో. ఆళ్ళిద్దరి మధ్యలో ఏసింది గానీ, రీతుకి అర్థమైందో అర్థం అవ్వలేదో తెలీలేదు. కానీ మొత్తం మీద ఒక లింక్ అనేది పెట్టేసిందనమాట సంజన. అది కొంచెం అనిపిచ్చింది. పుల్లలెలా పెడతారు అని జెప్పేసేసి, ఆ పుల్లలు పెట్టే విధానాన్ని చూపిచ్చింది బావుందదొకటి. అది బావున్న తర్వాత పవను ఆహ్, పవన్ గారును, ఇమ్ము, సుమన్ శెట్టి కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్ చేశారు. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ అనంటే కాఫీ బాటిల్ 'నాగార్జున సార్' గారు ఎంత బాటిలొస్తదని జెప్పారు తనూజకి. ఇంత చిన్న బాటిలొచ్చింది. ఇంత చిన్న బాటిలొచ్చేసేటప్పటికి దాన్ని కూడా తీసుకోవాలంటే అంటే వాళ్ళని బిగ్ బాస్‌ని మెప్పించాలి అని జెప్పారు. అప్పుడైతేనే బిగ్ బాస్‌ని అక్కడ కంటెస్టెంట్‌ని మెప్పిస్తే అప్పుడైతే ఈ బాటిల్ ఇస్తామని జెప్తే సంజన అంది అయితే మెప్పించడానికి అదే ట్రై చేశారనమాట. ట్రై చేస్తే ఇమ్ము ఫస్ట్ చేయనన్నాడు. తర్వాత ఇమ్మును చేసాడు. ఇమ్ము, డెమోను మళ్ళీనేమో ఈ అమ్మాయి సుమన్ శెట్టి గారు, తనూజ. తనూజ, రీతు, ప్రియ వీళ్ళు చేశారు. చేస్తే తనూజ, సుమన్ శెట్టి గారు కొంచెం ఇప్పుడు బయటపడిందనమాట. కొంచెం టాలెంట్ కొంచెం బయటపడింది. అప్పటి రోజుల్లోయి 'జయం' మూవీలో ఎలా ఉండేవాళ్ళో అలా కొంచెం అనమాట. కొంచెం టాలెంట్ బయటపడి మొత్తం మీద ఇంప్రెస్ చేశారు. అప్పుడు ఆ కాఫీ బాటిల్ తీసుకుంది. బాబోయ్! కాఫీకి చాలా ఎడిక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి. ఎందుకంటే బాబోయ్! ఆస్వాదించేస్తుంది. అంత ఎలా అంటే అది లేకపోతే పాపం ఇంకా జీవితమే లేదన్నట్టుగా తయారైపోయింది కాఫీ కోసం. అది బానే ఉంది. తర్వాత బ్లూది ఇలా వచ్చాయి కదండీ! దాంట్లో యాపిల్‌లో బ్లూ రాళ్ళు రెడ్‌వి ఇలా వచ్చినప్పుడు చెప్పారనమాట.
ఎవరికైతే ఈ స్టోన్స్ వచ్చాయో వాళ్ళు బజరు గేమ్ ఉంటది. ఆ గేమ్‌లో ఎవరైతే ఫస్ట్ బజరు ప్రెస్ చేస్తారో వాళ్ళు కన్సెషన్ రూమ్‌కొచ్చి వాళ్ళది ఇంకా ఏంటో చెప్తామని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. మొత్తం మీద ఇమాన్యుల్ బజర్ ప్రెస్ చేసాడు ఫస్ట్. దానికి సంచాలకుగా శ్రీజ ఉందనమాట. శ్రీజ ఉండేటప్పటికి బజర్ ప్రెస్ చేస్తే ఇమ్ము ఎళ్ళాడనమాట. హౌస్‌లో ఉండే ఛార్జింగ్ బ్యాటరీ అది మనం తీసుకునే ఆఫర్‌ని బట్టి తక్కువైపోతూ ఉంటదనమాట. ఇమ్ముకి 3 ఆఫర్‌లిచ్చారు. వాళ్ళ డ్యాడీ లెటరు, మళ్ళీనేమో వాళ్ళ అమ్మగారి ఆడియో మెసేజ్, మళ్ళీనేమో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. ఆడియో మెసేజ్ వాళ్ళ డ్యాడీ దానికేమో 45 ఆళ్ళ అమ్మగారిదేమో 30 ఫ్యామిలీ ఫోటోకేమో 25 ఆ ఛార్జింగు తగ్గిపోతదని చెప్పారు. అప్పుడు కాసేపు ఇమ్ము ఏడ్చాడు మొత్తం మీద. ఈ ఇదంతా కాసేపు జరిగింది ఏడవడం, అలా ఇలా ఏంటంటే చెప్పడానికి ట్రై చేశాడనమాట. అంటే బ్యాటరీ తగ్గిపోతే మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు కదా! అని చెప్పేసి ఇమ్ము ఏం చేశాడు 25 తక్కువగా ఉన్నది ఫోటో చాలండి అని చెప్పి పంపించాడు. ఫోటో కూడా ది బెస్ట్. ఎందుకంటే ఆడియోదిను లెటర్ ఎంతసేపు చదువుకుంటాం. ఫోటో అయితే రోజు చూసుకోవచ్చు. ఫోటో పంపించారు. కాసేపు ఆగిన తర్వాత ఫోటో స్టోర్ రూమ్ నుంచి వచ్చింది. ఫోటో ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. వాళ్ళ అన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, ఇమ్ము ఉన్నాడనమాట. అది బానే ఉంది. ఇవాళ నుంచి మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు వస్తే చూడాలి. దీంట్లో ఏంటంటే ఇమ్మాన్యుల్ అందరిని కవర్ చేసుకుంటున్నాడు. ఎవరితోటి బ్యాడ్ అవ్వకుండా ఒకవేళ బ్యాడ్ అయినా గూడా ఆహ్, మంచిగా అంటే ఈ శ్రీజ దగ్గరికి కూడా ఎళ్లి శ్రీజని నామినేట్ చేసేటప్పుడు చెప్పారు. కాకపోతే శ్రీజ దగ్గరికెళ్ళి అమ్మ నేనున్నాను అది ఇది అని చెప్పాడు. చూద్దాం ఎంతవరకు ఏం అంటే ఇప్పటి వరకు బానే ఉంది. ఇంక పైన ఏం జరుగుతుందో చూడాలి. ఇదండి ఈరోజు అంటే నిన్నటి 'బిగ్ బాస్' విశేషాలు. మళ్ళీ ఈరోజు ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. హ్మ్. మా పా ఈ ఛానెల్‌లో 'బిగ్ బాస్' వీడియోస్‌తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. చూడండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.